రైట్. ఇక దీని మీద దేశవ్యాప్తంగా కూడా అటు ఐఏఎస్ ఐపీఎస్ దివ్యాంగుల మీద ఇచ్చిన హాట్ కామెంట్స్ మీద ఇటు దేశం మొత్తం మీద కూడా చర్చ జరుగుతుంది. దాదాపు కూడా మనందరూ చూసాం. ఇక ఐఏఎస్ కోచ్ బాలలత, అదేవిధంగా కొంతమంది దివ్యాంగుల సోషల్ యాక్టివిటీస్ అందరూ కూడా దీని మీద పూర్తి పొద్దు నుంచి కూడా ఉదయం నుంచి కూడా పూర్తి చర్చనీయాంశంగా మారే అంశంగా దీన్ని అయితే పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలంటూ కోరుతున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ట్విట్టర్ వేదికగా అయితే కొంత స్పందించారు. సో ఏ విధంగా స్పందించారో చూద్దాం. ఇక సివిల్ సర్వీసెస్లో దివ్యాంగ కోటపై ఇటీవల తాను చేసిన ట్వీట్ను ఐఏఎస్ స్మితా సబర్వాల్ సమర్థించుకున్నారు. ఇక ఈ పద్ధతిని ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఇతర డిఫెన్స్ సెక్టర్లో కూడా ఎందుకు అమలు చేయడం లేదో నన్ను ప్రశ్నించేవారు ఆలోచించాలంటూ కూడా ఆమె అని చెప్తున్నారు. సో ఉదయం కూడా నిన్న చేసిన ట్వీట్లో కూడా పైలట్ ఉద్యోగానికి కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క దివ్యాంగులను అయితే మీరు ఖచ్చితంగా ఎన్నుకుంటారా, ఎందుకు ఇలాంటి షరతులు పైలట్ ఆటల్లో లేకుండా కేవలం సివిల్స్ ఆటల్లోనే ఎందుకు ఈ విధమైన షరతులు ఇస్తున్నారంటూ కూడా ఆమె ఒక రకమైన ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి కూడా ఎవరైతే ఆమెను పొద్దు నుంచి కూడా ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రశ్న అయితే ఆమె లేవనెత్తుతుంది. మిగిలిన ఈ పద్ధతిని ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇతర డిఫెన్స్ సెక్టర్లో కూడా మీరు ఎందుకు దివ్యాంగుల కోటాలో రిజర్వేషన్ అనేది కూడా మీరు ఎందుకు అమలు చేయాలంటూ కూడా ప్రశ్నిస్తుందో, అదేవిధంగా ఐఏఎస్ అందుకు భిన్నమైనది ఏమీ కాదు, కాఠిన్యానికి నా మనసులో స్థానం లేదు, జై హింద్ అంటూ కూడా మరో ట్వీట్ చేస్తారు. కాగా ఈ స్మితా ట్వీట్లు దేశవ్యాప్తంగా పూర్తిగా చర్చనీయాంశం మారిన విషయం కూడా మనందరికీ తెలిసిందో. చూద్దాం. ఇక దీన్ని ఆమె అయితే సమర్థించుకుంటున్నారు. ఆమె ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరూ కూడా ఐఏఎస్ అదేవిధంగా ఐపీఎస్ అదేవిధంగా ఐఎఫ్ఎస్లో కూడా రిజర్వేషన్ ఎందుకు కల్పించట్లేదు, కేవలం వీటిల్లోనే ఎందుకు దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పిస్తారంటూ కూడా మళ్ళీ ఒక ప్రశ్నగా అయితే ఆమె లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుందో. చూద్దాం. ఇక ఈ చర్చ ఏ విధంగా దారి తీస్తున్నది కూడా మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.